ఆరు గ్యారెంటీలే కాకుండా అన్ని రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు విస్తీర్ణం అందించేలా సాగు నీటిపారుదలకు కేటాయింపులు చేశారు. విద్య, వైద్యం సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు భారీగా నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. సాగునీటి రంగ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు విస్తీర్ణం అందించేలా పక్కా ప్రణాళికతో పనిచేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పట్టాలెక్కిస్తామన్న సర్కార్ నీటిపారుదల రంగానికి 28,024 కోట్లు కేటాయిస్తామని భట్టి ప్రకటించారు. నీటిపారుదల రంగంపై లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకి సాగునీరు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులో వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మా గాంధీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జేఆర్ చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కొమరం భీం, చిన్న కాళేశ్వరం లాంటి చూరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి లాంటి అనేక ఉన్నాయి. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 28,024 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ అమలు విధి విధానాలను ఖరారు చేస్తామని సర్కార్ ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతు బంధు పథకాన్ని పునఃసమీక్ష చేసి అర్హులైన కర్షకులందరికీ రైతు భరోసా కింద ఎకరాకు 15,000 అందిస్తామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అందేలా చూస్తామన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు ప్రతిపాదించారు. ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రైతు బంధు యొక్క జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం. నాసిరకం విత్తనాల్ని, నకిలీ విత్తనాల్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1,000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు స్వంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు అందుకునేలా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులతో పాటు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపకార వేతనాలను సకాలంలో అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు. ఐటీఐలను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముందడుగు వేస్తామని ప్రకటించారు. అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేస్తామని, సకాలంలో నిధులు అందిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. పల్లెల్లో ఇప్పటికీ సురక్షిత తాగునీరు అందుబాటులో రాలేదని, మిషన్ భగీరథ ద్వారా వేల కోట్లు ఖర్చు చేసిన పూర్తిగా ప్రయోజనం లేదని విమర్శించారు.